పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు మన ప్రభు అయిన క్రీస్తు దివ్య నామమున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు రెండు రకాల విశ్వాసులు, రెండు రకాల అద్భుతాలను గురించి మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. వాటిలో మొదటిది మార్కు గారి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సందేశ వాక్యంలో దేవుడు ఈరోజు మనకి ఇద్దరు వ్యక్తుల ద్వారా రెండు రకాల విశ్వాసాల గురించి తెలియజేస్తున్నారు. వారిలో ఒకరేమో దేవాలయ అధిపతి యాయిరు, మరొకరేమో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ. ఈ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా విశ్వసించారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా మొదటగా యాయిరు 23వ వచనంలో ఇలాగా దేవుణ్ణి తన కుమార్తెకు స్వస్థత గురించి వేడుకుంటున్నాడు. ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తంలో ఉంచిన ఆమె స్వస్థ పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలాడు. రెండవ వ్యక్తి అయినటువంటి స్త్రీ, ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఎలా విశ్వసించిందో 27వ వచనంలో చూద్దాం. ఆమె యేసుని గురించి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థరాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువుని గురించినటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా రెండు రకాలైనటువంటి విశ్వాసాల గురించి మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. వారిలో మొదటిది మనం అనుకున్నట్టుగానే యాయిరు ఈయన బహిరంగంగానే యేసుక్రీస్తు ప్రభుని తన యొక్క కుమార్తె యొక్క స్వస్థ కొరకై బ్రతిమలాడి ప్రార్థించుకున్నాడు. కానీ రెండో వ్యక్తి అయినటువంటి ఈ స్త్రీ రహస్యంగా క్రీస్తు ప్రభు యొక్క వస్త్రం తాగితే చాలు నేను స్వస్థపడతానని నమ్మింది. ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మనం రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. మొదటిది బహిరంగ విశ్వాసము, రెండవది రహస్య విశ్వాసం అని చెప్పుకోవచ్చు. మొదటిది అయినటువంటి బహిరంగ విశ్వాసంలో ఒక వ్యక్తి లేక యాయిరు చేసిన పని బహిరంగంగానే అందరి ముందు క్రీస్తు ప్రభు యొక్క పాదములపై పడి వేడుకున్నాడు. ఈ విధానాన్ని బహిరంగ ప్రార్థన అని అంటాం. అదే ఈ స్త్రీ రహస్యంగా క్రీస్తు ప్రభుని వస్త్రము తాకితే చాలు నేను స్వస్థపడతాను అని నమ్మింది. అంటే ఈ ఇద్దరు విశ్వాసాలు స్వస్థ కొరకు అయినప్పటికీ కూడా వేడుకునే విధానాల్లోనూ వారి యొక్క వేడుకలలోనూ భేదాలు ఉన్నాయి. మొదటిది యాయిరు తన కుమార్తె యొక్క స్వస్థ కొరకు వేడుకున్నాడు. రెండో వ్యక్తి అయినటువంటి స్త్రీ తన స్వస్థ కొరకు వేడుకున్నది. అయితే ఈ విధానాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాయిరు యొక్క ప్రార్థన అనేది బహిరంగమైనది కాబట్టి సహజంగానే ఈ విధానాన్ని మనం అందరం కూడా పాటిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభువును స్వస్థ కొరకై వేడుకునే విషయంలో. కానీ ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో మాత్రం చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాల నుంచి తను వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధిని నయం చేసుకోవటానికి తన ధనాన్నంతా వెచ్చించింది. అనగా తను ఆస్తిపరురాలు అవటం వలన తనకున్నదంతా ఖర్చు చేసింది. అయినప్పటికీ తన అనారోగ్యం నుంచి కోలుకోపోవటం వలన క్రీస్తు ప్రభుపై అచంచలమైన విశ్వాసం ఉంచుకున్నది. దాంతోపాటుగా తనలో ఒక మొండి పట్టుదల అనేది ప్రవేశించింది. అనగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తు ప్రభు యొక్క అద్భుత శక్తి ద్వారా స్వస్థ పొందాలి అనే పట్టుదలతోటి ఉన్నది. కానీ సమస్య చాలా జటిలంగా ఉంది. ఏంటో సమస్య అంటే, క్రీస్తు ప్రభు చుట్టూ గొప్ప జన సమూహము ఉన్నది. ఆ విషయాన్ని మనం 24వ వచనంలో చదువుతాం. అక్కడ ఇలా ఉన్నది, అంతటా ఆయన అతనితో వెలుచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. మనం ఈ వాక్యాన్ని ఆలోచించినట్లయితే, స్త్రీ అయినటువంటి ఈ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈమె క్రీస్తు ప్రభుని ముఖాముఖి చూడటానికి అవకాశమే లేదు. ఎందువల్లంటే కిక్కిరిసిన జనంతో ఉన్నది కాబట్టి. అది మొదటి సమస్య. రెండవ సమస్య, ఈమె ఎంతో ఘోరమైనటువంటి సమస్యతోటి లేక అనారోగ్యంతో బాధపడుతున్నది. మూడవ సమస్య అది ఏమిటంటే, ఆమె స్త్రీ. అంతమంది పురుషుల నుంచి ఈమె వెళ్ళటం అంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి ఈ మూడు సమస్యలు ఆమె యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచి ఉండవచ్చు. కానీ ఆమె మాత్రం ఈ యొక్క 3 సమస్యలు కూడా దాటుకొని వెళ్ళి క్రీస్తు ప్రభుని ద్వారా స్వస్థ పొందాలని ఆలోచించింది. అయితే మరి ఎలాగా?
ఎలాగ స్వస్థ పొందగలదు? ఒకసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇప్పుడే ఆమెకు ఒక ఉపాయము తట్టింది. మన తెలుగులో ఉన్నటువంటి సామెతలాగా ఉపాయం ఉంటే ఎటువంటి అపాయనైనా తప్పించుకోవచ్చని, లేకపోతే ఉపాయం ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని. అదే పని చేసింది ఈ యొక్క స్త్రీ. ఏం చేసిందంటే తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా అంతమందిలో కూడా వెళ్ళి క్రీస్తు ప్రభుని కూడా ఆటంకపరచకుండా లేక డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి నిశ్శబ్దంగా క్రీస్తు ప్రభు యొక్క వస్త్రం తాగితే చాలు స్వస్థపడతానని విశ్వసించింది. దీనిని అచంచలమైన విశ్వాసము, దృఢమైన పట్టుదల అని అంటాం. కాబట్టి ఈ యొక్క అచంచలమైన విశ్వాసం ద్వారా, దృఢమైన పట్టుదల ద్వారా ఆమె సాధించింది. విశ్వాసంతో ఆమె స్వస్థ పొందింది. కానీ ఇక్కడ మరొక సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే ఆమె భయంతో వణిగిపోతుంది. ఎందువలన ఇక్కడ క్రీస్తు ప్రభు ఒక పని చేశారు. ఏంటా పని అంటే నన్ను ఎవరు తాకారు అని అందరిలో బిగ్గరగా అంటాం. ఎందువల్లంటే క్రీస్తు ప్రభు అక్కడ ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని అందరికీ వ్యక్తపరచాలనే ఉద్దేశం. కానీ శిష్యులు దాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తు ప్రభువుని ఇలా అన్నారు. 31వ వచనంలో, ఈ జనసమూహము తమపై పడుచుండట చూస్తున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించున్నారు ఎలా అని శిష్యులు పలికిరి. అసలు విషయం అర్థం కాక శిష్యులు ఈ విధంగా పలికారు. ఆమె యొక్క అచంచల విశ్వాసాన్ని, దృఢమైనటువంటి పట్టుదలను చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అన్నారు. ఆ గంభీరమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క విన్నటువంటి ఆ స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో మనము 33వ వచనంలో చదువుతాం. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతా విన్నవించింది. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఏమైనా పొందగలదు, ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోగలదు లేక పరిష్కరించుకోగలడు అని చెప్పుటకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ సంఘటన గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు బహిరంగపరచడానికి 34వ వచనంలో ఎలా అంటున్నారు. అందుకు క్రీస్తు ప్రభు ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, ఆరోగ్యవతివై సమాధానంతో పోయిరమ్ము అని పలికెను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో ఆ యొక్క రహస్యంగా స్వస్థ పొందినటువంటి ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని అందరి ముందు ప్రోత్సహించడానికి ఈ విధంగా క్రీస్తు ప్రభు చేశారు. కాబట్టి విశ్వసిద్దాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. విశ్వాసానికి అవధులు ఉండవు, విశ్వాసానికి మతాలు ఉండవు, విశ్వాసానికి కులాలు ఉండవు, విశ్వాసానికి ప్రాంతాలు ఉండవు. ఏ వ్యక్తి అయినా సరే, ఎటువంటి సమస్యలైనా సరే క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే చాలు వారు స్వస్థ పొందుతారు అనటానికి నిజమైనటువంటి రుజువు ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క స్వస్థ విధానము, ఆమె యొక్క విశ్వాసం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలాంటి విశ్వాసులు ప్రపంచంలో క్రీస్తు ప్రభు స్థాపించిన సంఘంలో చేరకుండానే విశ్వసించి మేలు పొందిన వారు చాలామంది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అందుకు ఉదాహరణగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తులను కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఈమెలాగా స్వస్థ పొందకపోయినప్పటికీ కూడా విశ్వసించి వారు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి విధానాలను అనుసరించి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచారు. వీరిలో ప్రథమంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్, రెండవ వ్యక్తి మహమ్మద్ ప్రవక్త, మూడవ వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ ముగ్గురు వ్యక్తులు క్రీస్తు ప్రభువుని అచంచలంగా విశ్వసించిన వారి యొక్క కోవలోనికి వస్తారు. ముందుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ విధంగా క్రీస్తు ప్రభువుని విశ్వసించాడో చూద్దాం. ఈయన యోధా జాతికి చెందిన తత్వవేత్తల్లో ఒకరు. ఈయన క్రీస్తు ప్రభువును అమితంగా అభిమానించు వారిలో ఒకరు. ఈయన ఉద్దేశం ప్రకారం క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అనుభవిస్తూ చదివితే తప్ప పవిత్ర బైబిల్ గ్రంథం అర్థం కాదు అని అంటారు. అంటే ఐన్స్టీన్ గారు అంతగా క్రీస్తు ప్రభువుని విశ్వసించాడు అనటానికి ఇది ఒక గొప్ప రుజువు. అలాగనే మహమ్మద్ ప్రవక్త గారు, ఈయన క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని విశ్వసించకపోయినా క్రీస్తు ప్రభు కన్యక ద్వారా జన్మించిన గొప్ప అద్భుతాలు చేయు ప్రవక్తగా విశ్వసించాడు. అంతేకాకుండా క్రీస్తు ప్రభు ప్రధానంగా ప్రకటించినటువంటి రెండవ రాకడ ఉన్నదని ప్రగాఢంగా విశ్వసించాడు. మూడవ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు క్రీస్తు ప్రభుని బోధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనంలో
చెప్పబడినటువంటి కొండ మీద ప్రసంగానికి చాలా ఆకర్షితుడైనారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభు బోధించిన అహింసా సిద్ధాంతాన్ని తన జీవితానికి ఆపాదించుకొని క్రీస్తు ప్రభుని అచంచలంగా విశ్వసించారంటకు సాక్ష్యంగా గాంధీ అంటే అహింస, అహింస అంటే గాంధీ అన్నంతగా జీవించి క్రీస్తు ప్రభుని అహింస సిద్ధాంతాన్ని అంతగా ఆకలింపజేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ అహింస సిద్ధాంతాన్ని ఆచరించే భారతదేశానికి అహింస మార్గం ద్వారా స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి క్రీస్తు ప్రభు బోధించిన అహింస సిద్ధాంతం యొక్క విలువ మిన్నంటేలా చేశారు. అంటే అతిశక్తి కాదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది రహస్య విశ్వాసం యొక్క ప్రాధాన్యత. వీరి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఎవరికైనా ఉండవచ్చు. దానికి మత భేదం, కుల భేదం, ప్రాంతీయ భేదం, జాతి భేదాలు ఉండవు. ఎవరైనా విశ్వసించవచ్చు. అతను క్రైస్తవుడైనా ఉండవచ్చు, క్రైస్తవేతరుడైనా అయి ఉండవచ్చు. వారు క్రీస్తుని విశ్వసిస్తే చాలు. అతను లేక ఆమె తప్పనిసరిగా వారు కోరుకున్న మేలును పొందుతారు అన్నదానికి రుజువు ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి కొందరి జీవిత విశ్వాసాల సత్యాలు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి విశ్వసిద్దాం. క్రీస్తు ప్రభుని అచంచలంగా విశ్వసిద్దాం. దృఢ నమ్మకంతో ఉందాం. మనం విశ్వసించినటువంటి ప్రతి న్యాయబద్ధమైనటువంటి కోరిక మన ప్రభువు తీరుస్తారనే దృఢ నమ్మకంతో నిశ్చయంగా ప్రభువును విశ్వసిద్దాం. వారిని వేడుకొని మేలులను పొందుదాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? మరి ప్రార్థన చేసుకుందామా? పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వేశ్వర, సర్వోన్నతుడ, మహామహిమ కలిగినటువంటి క్రీస్తుదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు, ఈనాటి సువిశేషంలో ఇద్దరు విశ్వాసులను జీవిత సత్యాలకు ఉదాహరణగా ఇస్తూ మిమ్మల్ని ఎవరు వేడుకున్నా, ఎవరు విశ్వసించినా వారి యొక్క కోరికలు, వారి యొక్క దృఢమైనటువంటి విశ్వాసం వారికి స్వస్థతలు మరియు మేలును తెచ్చిపెడుతుందనే సత్యాన్ని మేము ఈరోజు గ్రహించే అవకాశం మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు నా ప్రభు. మేము కూడా మిమ్మల్ని విశ్వసించుటలో అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటూ ఈరోజు మేము సందేశంలో తెలుసుకున్నటువంటి యాయిరు అను మతాధిపతి మరియు రక్తస్రావం కలిగిన స్త్రీ వారి యొక్క విశ్వాసాన్ని మేము ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని మహిమపరుచుకునే విధంగా మా యొక్క ప్రతి సమస్యను మేము మీ పవిత్ర పాద సన్నిధిలో విన్నవించుకుంటూ కృపకు మమ్మల్ని పాత్రలను చేయమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామములో స్తుతించబడునుగాక, కీర్తించబడునుగాక, ఆరాధించబడునుగాక. త్రియేక దేవుడు మనలందరినీ వారి ప్రేమకు పాత్రను చేస్తూ దీవించుదురుగాక. ఆమేన్.